చంద్రబాబు ఇవాళ పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటిస్తారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అభివృద్ధి, పారిశుద్ధ్యంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం ఆ తర్వాత నియోజకవర్గ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇప్పటికే పగడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటిస్తారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అభివృద్ధి, పారిశుద్ధ్యంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం ఆ తర్వాత నియోజకవర్గ టీడీపీ నేతలతో సమావేశమవుతారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్లో అందిస్తారు. కొండలరావు, గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మధ్యాహ్నం 12:40 ఇనుకొండ, పల్నాడు జిల్లా ఇనుకొండ పట్టణంలో పర్యటించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎల్ఫాడ్ వద్దకి 12:45 హైదరాబాద్ నుంచి చేరుకుంటారు. ఏదైతే ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సంబంధించి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా వినుకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే పట్టణంలోని ఎన్హెచ్పి మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో కూడా ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తుంది. అనంతరం ఏదైతే స్వచ్ఛరత్న స్టాల్స్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే సందర్శించనున్నారు, అయితే అక్కడ మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:35 వరకు కూడా అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక, ఏదైతే ప్రజలను ఉద్దేశించి మాట్లాడే ప్రజావేదిక ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అనంతరం ఏదైతే ఇనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి ఏంటనే దాని మీద కూడా ముఖ్యమంత్రి అక్కడ స్థానికులతో కూడా మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ఇనుకొండ పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా దాదాపు 90 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి పనులు ఎంతకు వరకు వచ్చినాయి అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ఇప్పటికే వినుకొండ రాష్ట్రంలో 9వ ర్యాంకు సాధించిన నేపథ్యంలో ఈ మొదటి నుంచి కూడా వినుకొండ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందంటూ కూడా జీవి ఆంజనేయులు నిన్న చెప్పిన నేపథ్యంలో ఆసుపత్రికి సంబంధించి బయోమెడికల్ వ్యర్థాలు నిర్వహణపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష కూడా నిర్వహించనున్నారు. అనంతరం ఏదైతే జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో ఎల్ఫాడ్ వరకు చేరుకొని సాయంత్రం 5:45 సీఎం చంద్రబాబు నాయుడు వినుకొండ నుంచి ఉండవల్లి నివాసానికైతే చేరుకున్నారు. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.